పొలిటికల్ వెండెట్ట, రాజకీయ కక్ష సాధింపు. ఇది చాలా తేలికగా, ఇది చాలా సింపుల్‌గా, చాలా చిన్న మ్యాటర్‌గా మారిపోయింది. గడుస్తున్నటువంటి దశాబ్దాల నుంచి చాలా పెద్ద మ్యాటర్ గాదులే. అప్పుడు ఆళ్ళు చంపుకున్నారు, ఇప్పుడు ఈళ్ళు చంపారు గదా! అనేంత వరస్ట్ పొజిషన్ నుంచి వాళ్ళ కేసులు వీళ్ళు, వీళ్ళ కేసులు వాళ్ళు పెట్టడం. గడిచినటువంటి 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు ఎగ్జాంపుల్స్ కోసం తీసుకుంటే 2014-19 టీడీపీ నాయకులు చాలామంది చేయనటువంటి అరాచకాలు లేవు. 2019-24 వైసీపీలో చాలామంది నాయకులు చేయనటువంటి అరాచకాలు లేవు. దానికి వాళ్ళు అప్పుడు వెండెట్ట తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు తీర్చుకునే ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారు. అలా అని వాళ్ళు ఏం చేయలేదని తీర్చుకోవటం కాదు. మళ్ళీ 14-19 టీడీపీ వాళ్ళు చేశారని దానికి లీగల్గా తీసుకున్నారు, వేరే రకంగా తీర్చుకున్నారు. ఇప్పుడు 19-24 వైసీపీ వాళ్ళు చేసిన దానికి వీళ్ళు లీగల్గా చేస్తున్నారు, వేరే రకంగా కూడా చేస్తున్నారు. దీని వల్ల మధ్యలో ఉండే సామాన్యులు ఇరుక్కుపోతారు. మీరు ఒక్కొక్క స్టోరీని జాగ్రత్తగా తీసుకుని ఏం జరిగిందనేది మొత్తం కూలంకుషంగా గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూస్తే అల్టిమేట్ గా నష్టపోయిన సామాన్యులు అయి ఉంటారు. సరే, ఇప్పుడు గుడివాడ వ్యవహారానికి వద్దాం. గుడివాడలో గతంలో మీకు గుర్తుంటే ఒక క్యాసినో రన్ చేశారు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, ఒక రాష్ట్ర మంత్రి క్యాసినో రన్ చేశాడు ఆ రోజు, కొడాలి నాని. సిగ్గుచేటు. అది కొడాలి నాని టీడీపీలో ఉన్న సిగ్గుచేటు, వైసీపీలో ఉన్న సిగ్గుచేటు, పార్టీకి సంబంధించింది. ఒక మంత్రి స్థానంలో ఉండి పేకాట క్లబ్బులో ఇంకొకటి ఈ రోజు కూడా టీడీపీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కూటమి రాగానే పేకాట క్లబ్బులు నడుపుతున్నారు. దాని గురించి కూడా సిగ్గుచేటే. కానీ అప్పుడు క్యాసినో, ఒక భారీ ఎత్తున క్యాసినోని నిర్మించి అప్పటికప్పుడు భారీగా దాంట్లో మళ్ళీ నాని నాని అని పాటలు పెట్టి, అంటే ఎంత విచ్చలవిడితనం, ఎవడు నన్ను అడగడనేటువంటి ఒళ్ళు పొగరు. దీనికి టీడీపీ పార్టీ ఒక నిజ నిర్ధారణ కమిటీ అని వేసి అసలు ఏం జరిగింది అక్కడ చూడడం జనాలు, టీడీపీ వాళ్ళు అప్పట్లో వెళితే వాళ్ళ మీద మళ్ళీ తీవ్రంగా దాడి చేయడం. అట్లాగే ఈ ప్రాంతంలో ఎవరైతే టీడీపీ నాయకులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద కూడా విచ్చలవిడిగా విశ్వరుంకలంగా దాడులు చేయడం. వీటన్నిటినీ కూడా, వీటితో పాటు లోకల్ గా ఉన్నటువంటి కబ్జా కేసులు చాలా ఉన్నాయి కొడాలి నాని మీద. గతంలో పోలీసులతో పోలీసులు కూడా కొమ్ము కాచారు కొడాలి నానికి అనేటువంటి ఆరోపణలు. వీటన్నిటినీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్, చిన్న చితక పెద్ద, ప్రతి థింగ్ని బయటకు తీస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కొడాలి నాని చుట్టూ లీగల్ గా ఒక ఉచ్చు బిగించడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు అనేటువంటి మాటలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఒకసారి గుడివాడలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ డిస్కషన్స్ చూస్తే కొడాలి నానికి ఈసారి ఖచ్చితంగా దెబ్బ పడబోతోంది. ఎన్నికల్లో ఓటమి ముందు అన్నారు, ఓడిపోయిన తర్వాత ఇక బీభత్సంగా ఉంటది కొడాలి నాని పరిస్థితి. ఆల్రెడీ వల్లభనేని వంశీ ఎక్కడున్నారో కూడా తెలియనట్టుగా ఎస్కేప్ అయిపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి కేసులో వల్లభనేని వంశీ పాత్ర ఉంది, కొడాలి నాని పాత్ర కూడా ఉంది. వీళ్ళు కూడా వెనకుండి నడిపించారు అనేటువంటి వ్యాఖ్యలు, ఆరోపణల నేపథ్యంలో ఆ కేసుతో పాటు గుడివాడలో జరిగినటువంటి ఈ క్యాసినో వ్యవహారం, భూ కబ్జాల వ్యవహారం, వీటితో పాటుగా నిజ నిర్ధారణ కమిటీ తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ మీద చేసిన దాడులు, దానికి కనీసం పోలీసులు కేసు కూడా పెట్టకపోవడం, ఈ అన్ని అంశాలని ఒక్కసారిగా బంచ్ ఆఫ్ థింగ్స్ ని తెర మీద తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వం లీగల్ గా ప్రొసీడ్ అవ్వబోతోంది. కొడాలి నానిని స్ట్రాంగ్ టార్గెట్ చేయబోతోంది. కొడాలి నాని రాజకీయంగా మళ్ళీ ఇంకోసారి ఎదగకుండా దెబ్బ కొట్టే ప్రయత్నాలు టీడీపీ చేస్తుంది అనేది స్పష్టంగా వినిపిస్తోంది. చేయండి, డెఫినెట్లీ చేయండి, అందులో క్వశ్చన్ లేదు, చేయాలి అది ఎవరైనా. కానీ అవతల మీ పేకాడు క్లబ్లు నడిపిస్తున్నారు, కొత్తగా ఓపెన్ చేశారు టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత అనేటువంటి మాట కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకటి మాత్రం నిజం, వైసీపీ వచ్చిన తర్వాత చాలా చోట్ల పేకాడు క్లబ్లు అయితే ముగించారు. అన్ని చోట్ల అంటారు, చాలా చోట్ల. దానికి వాళ్ళకి ఏదో స్వార్థం ఉంటేనే చేస్తారు తప్ప మన కోసం అయితే చేస్తారని నేను నమ్మను. డెఫినెట్లీ ఏ రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకుని స్వార్థం కోసం చేస్తారు, ఏ స్వార్థంతోనో మరి ముగించారు. అయితే టీడీపీ వాళ్ళు వచ్చాక మళ్ళీ ఓపెన్ చేయించారు, ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి. మరి దాని మీద కూడా చర్యలు తీసుకోండి. ఇది చేయండి, అది చేయండి అనే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఎవరు, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళని డెఫినెట్లీ మనం డిమాండ్ అయితే చేయాలి.